చిన్నపిల్లల చేతిలో పామైనా చనిపోతుంది అని చెప్తారు కదా, అది నిజమేనండి. నిజంగానే రీసెంట్గానే మా పక్కింటి అమ్మాయి ఒక పిల్లనైతే తెచ్చిందనమాట, పిల్లి పిల్లని. ఇంకా దాన్ని చూడండి, చింటూ అయితే అసలు మామూలుగా ఆడుకోవట్లేదు దాంతో. నార్మల్గా చెప్పాలంటే పిల్లులే ఆడుకుంటాయండి పిల్లల దగ్గర, కాకపోతే ఇక్కడ రివర్స్ అనమాట. చింటూ పిల్లి దగ్గర అయితే బాగా ఆడుకుంటున్నాడు. చింటూ ఓకే కానీ బిట్టు చూడండి ఎలా భయపడుతున్నాడో, అసలు దాన్ని పట్టుకోవడానికి కూడా భయం వేస్తుంది అనమాట. ఇంకా దీనికి అంటే బిట్టుకి టోటలీ డిఫరెంట్ అనమాట చింటూ. ఇంకా వద్దురా అన్న కూడా విడవకుండా మరీ ఆడేసుకుంటున్నాడు ఈ పిల్లితోటి. ఈ పిల్లి పాపం ఈరోజు చనిపోతుందేమో అనుకున్నాను నేను, అలా అయితే ఆడుకున్నాడు అనమాట దాంతో. ఇంకా బిట్టు అయితే దాని జోలికే వెళ్ళలేదండి. హితికి చూపించేస్తే ఆ అమ్మాయి భయపడే రకం కాదు, మనల్ని భయపట్టే రకం అనమాట. ఇంకా నా చేతికి ఇవ్వద్దు అనేసి గట్టిగా అరిచింది. ఇంక ఇవ్వకుండా తెచ్చి మళ్ళీ చింటూ చేతికే ఇచ్చేసామండి. చింటూ అయితే సూపర్గా ఆడుకున్నాడు. నా ముగ్గురు పిల్లల్లో మీ పిల్లలు ఏ టైపో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.